తరచుగా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు డాక్టర్ అందెస్ సత్యం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అంతర్జాతీయ పరిణామాలు చూస్తే ముఖ్యంగా ట్రంప్ మునీర్తో భేటీ అవ్వడం కానీ కోర్స్ ఈ విషయాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఎందుకని ఇంత కన్సిస్టెన్సీ లేకుండా ఉంటాడు ట్రంప్ మొదటి నుంచి అమెరికన్ రాజకీయాల్లో కూడా ఇన్కన్సిస్టెన్సీగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అన్ని దేశాలను ఆగం చేస్తుండు. దరిదాపు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టారిఫ్ల గందరగోళం సృష్టించి అన్ని దేశాల్లో కూడా ట్రేడ్ని స్థిరత్వం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు అనేకమైనటువంటి బ్యారియర్స్ తట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక భాగం. రెండో భాగం, ట్రంప్ యుద్ధోన్మాది అన్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంది. ఏమాత్రం కూడా హ్యుమానిటీ లేదనేది. పాకిస్తాన్ మీదకి ఇజ్రాయెల్ని ఎగదోయడమే కదా, అవసరమైన సహాయం చేస్తున్నాడు. రష్యా మీదకి ఉక్రెయిన్ తయారు చేసింది ట్రంపే. తర్వాత భారతదేశం మీదకి పాకిస్తాన్కు ధైర్యం నెలకొల్పింది ట్రంపే. ఆ తర్వాత భారత్ దెబ్బకు పాకిస్తాన్ కుదేలా ఉద్యమం అని చెప్పేసి వెంటనే ఎంట్రీ అయ్యి యుద్ధాన్ని ముగింపజేసింది ట్రంపే. ఇవాళ ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ను ఉసిగొలిపింది, ఆ తర్వాత సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు తానే ప్రత్యక్షంగా దాడికి బూనుకుంటున్నటువంటిది కూడా ట్రంపే. కాబట్టి ట్రంప్కు ఆల్ ఆస్పెక్ట్స్ లో ది మ్యాన్ ఆఫ్ ది ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. కాబట్టి ఆయన నుంచి కన్సిస్టెన్సీని ఆలోచించడం అనేది మన అత్యాశ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు. తర్వాత రెండవది తను అమెరికన్ విధానాల్లో కూడా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దరిదాపు 0.5% గ్రోత్ రేట్ పడిపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఏ విధానం కన్సిస్టెంట్ గా అనుసరిస్తాడో ఇంకా వాళ్ళకెవరికి బోధపట్టలేదు, అమెరికన్ కార్పొరేట్ వర్గాలు కానీ మిగతా వాళ్ళకి కానీ. కాబట్టి బయట లోపల కూడా అస్థిరతకు లోన్ చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పర్సనల్ గా తన కార్పొరేట్ బెనిఫిట్స్ కొరక, అమెరికన్ బెనిఫిట్ కొరక, లేకపోతే దేనికనేటువంటిది ఇంకొంతకాలం పోతే మాత్రం నష్టం ఏమిటో తెలుస్తుంది. సార్, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వివాదానికి సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్ తో చర్చించాలని బాహాటంగా ట్రంప్ ఒప్పుకున్నాడు. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకు పాక్ ఆర్మీ చీఫ్ తో చర్చించడం? అంటే ఫస్ట్ ఇజ్రాయెల్ ఒక్క దెబ్బకే ఇరాన్ని మట్టి గరిపిస్తుంది అనుకున్నాడు. కానీ ఇరాన్ ఎదురుదాడికి దిగటమే కాకుండా ఒక్కొక్కసారి అఫెన్స్ కూడా వెళ్తుందా అన్నటువంటి అనుమానం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. దాంతో ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే, మరి అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం సపోర్ట్ చేస్తే అమెరికాకు ఇజ్రాయెల్ కూడా నష్టం. కాబట్టి పాకిస్తాన్ రంగంలో రాకుండా చేయటం కొరకే G7 కంట్రీస్ నుంచి వెనక్కొచ్చి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తోటి భేటీ అయ్యాడు. అంటే ఇక్కడ 4-5 అంశాలు మనకు స్పష్టం అవుతున్నాయి. ఒకటి, భారతదేశానికి ఇచ్చే ప్రిఫరెన్స్ కన్నా పాకిస్తాన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ అన్ని దేశాలకు పంపిండు. రెండవది, మోడీకి ఎంత వాల్యూ ఇస్తున్నా ఒక మిలిటరీ అధ్యక్షునికి కూడా అంత స్థానం ఇస్తున్నా అని చెప్పేసి మోడీని డీగ్రేడ్ చేయడానికి కూడా ఇది పనికొచ్చింది. మూడో అంశం, ప్రత్యక్షంగా పాకిస్తాన్కి మాకు సహాయం ఉంటుంది, మాకు పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఇటు భారతదేశానికి ఇటు ఇరాన్కి కూడా ఒక ఇండికేషన్ పంపాడు. తర్వాత ఇరాన్ మీద దాడి చేయదలుచుకుంటే పాకిస్తాన్ ఒకవేళ బయోలేటరల్ రిలేషన్స్ లో ఇరాన్ తోటి సాఫ్ట్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్ రిలేషన్స్ ఆసరా చేసుకొని ఇరాన్కి సపోర్ట్ రాకుండా ఇరాన్ని మొత్తం డిస్మాంటిల్ చేయడానికి, పాకిస్తాన్ సైలెంట్ గా ఉంచడానికి మునీర్తో చర్చలు జరిపాడనేది మరొక అంశం. తర్వాత 5వ అంశం, భవిష్యత్తులో ఆ భారతదేశంతో వచ్చేటువంటి ఏ వైరుధ్యాన్నైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మునీర్కి హామీ ఇచ్చుంటాడు. 6వది, పాకిస్తాన్ లో డెమోక్రటిక్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా లేదు. అంటే అసలు అది ఎన్నుకున్న గవర్నమెంట్ కాదనుకోండి. అమెరికాకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా మా దేశాన్ని నాశనం చేసిందని స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇమ్రాన్ పార్టీ నుంచి 30 మంది ఎంపీలను కొనేసి ఇప్పుడున్న కలగూరగంప ప్రధానమంత్రి గవర్నమెంట్ నడుపుతున్నారు. గవర్నమెంట్ కూడా కన్నా కూడా ఇప్పుడు పవర్ఫుల్ ఎవరంటే పాకిస్తాన్ సైన్యమే, దాని అధ్యక్షుడు మున్నీరే. కాబట్టి ఇవాళ 6-5 అంశాలు ఇవాళ ట్రంప్ తోటి మున్నీరు సమావేశం కావటం వల్ల ప్రపంచం మొత్తానికి సామాన్యుడిని కూడా ఎటుకటి కావడానికి ఉపయోగపడింది.
ఎస్ సార్. సార్, ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ప్రకటన, అంటే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని మేము ఏర్పరచుకోవడంలో ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చాలా చాలా ఇంట్రెస్ట్ వ్యక్తం చేస్తున్నాడంటూ కూడా ఈ ప్రకటన సారాంశం. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది అబ్సల్యూట్ గా రాంగ్, అబద్ధం. ఎందుకంటే వాణిజ్య సంబంధాలు మాట్లాడాల్సినటువంటి ప్రథమ వ్యక్తి ఆ దేశం ప్రధాని లేదా అధ్యక్షుడు. వాళ్ళు తప్పిస్తే వాణిజ్య శాఖ మంత్రి మాట్లాడాలి, వాళ్ళు తప్పిస్తే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడాలి. ఏ దేశం వాణిజ్య విషయాలైనా, ఏ దేశం టారిఫ్ స్థాయిలైనా, ఏ దేశం యొక్క ద్విపక్ష ఒప్పందాలైనా ప్రధానమంత్రి, ఆ దేశ అధ్యక్షుడు, విదేశాంగ శాఖ, తర్వాత వాణిజ్య శాఖ, ఈ నలుగురు పార్టిసిపేషన్ లేకుండా ఒక సైన్యాధ్యక్షుడు వాణిజ్య అంశాలు లేదా మిగతా అంశాలు మాట్లాడండి అనేది నిజం కాదు. కాకపోతే ట్రంప్ తోటి ఎందుకు సమావేశమయ్యాడు అనేటువంటి విషయాలు అర్థం కాకుండా గందరగోళం చేసేందుకే పాకిస్తాన్ ఆర్మీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. వాస్తవానికి రక్షణ విషయాలు, రక్షణకు సంబంధించినటువంటి విషయాలే ఎవరైనా సైన్యాధ్యక్షుడితో మాట్లాడతారు. ఎస్ సార్. సార్, ఒక అతిశయోక్తి అయినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తాను నేను. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో రాబోయే అణుయుద్ధాన్ని నిరోధించినందుకు, అంటే మొన్నటికి మొన్న అధ్యక్షుడికి అంటే ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి కోసం మునీర్ ఒక ప్రతిపాదన కూడా ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరిగింది అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది ట్రంప్ ను ఊయింగ్ చేయడానికి మున్నీర్ అన్నటువంటి మాట. వాస్తవానికి భారతదేశానికి ఎప్పుడో స్పష్టం చేసింది, ఏది ఆ ఉగ్రవాద శిక్షణా స్థావరాలను కూల్చేయటం తప్ప మరొక ఇంట్రెస్ట్ లేదని. యుద్ధానికి ముందుకు చెప్పింది, యుద్ధం తెల్లారి కూడా ప్రకటించింది. ఎందుకు విరామం ప్రకటించారంటే, విరామం అమెరికా అధ్యక్షుని రంగప్రవేశంతో ముగిసినందుకు అభ్యంతరం కానీ, లేకపోతే పాకిస్తాన్ ఆక్రమించమని కాదు. ఎందుకు విరమించారని ప్రశ్నించే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కూల్చేయటం తప్ప అంతకు మించినటువంటి ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మిగతా ఏ విషయాల మీద కూడా దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినామని భారతదేశం ప్రకటించింది. ప్రకటించిన తర్వాత ఇది అనుయుద్ధం కాబోతుంది అనేటువంటిది వట్టి ఫార్స్. తర్వాత రెండోది, అనుయుద్ధం ఒకవేళ అయితే అది అమెరికా సహకారం లేకుండా పాకిస్తాన్ అనుయుద్ధం చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాస్తవానికి అణుశక్తిగా పాకిస్తాన్ తయారు చేసిందే అమెరికా, ఇండైరెక్ట్ సపోర్ట్ తోటి. భారతదేశం సోవియట్ యూనియన్ తో మిత్రత్వం చేస్తున్నప్పుడు